ఇవాళ మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే మనము బ్లౌజ్ని ఫ్రంట్కి మంచి వైపు వేసుకొని చెస్ట్ ఉక్కు వైపు నుంచి చంక దగ్గర వరకు చూసుకుంటే అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది. కొద్దిగా మరీ ఎక్కువ సాగతీయొద్దు, కొద్దిగా 7.5 చెస్ట్ లూజ్ వచ్చి 7.5 ఇంటూ 4 టైమ్స్ అంటే 4 భాగాలు 30. చెస్ట్ వచ్చి 30. అలాగా మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనము బ్లౌజ్ ఒక పొడుగు ఎంత అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే నడుము లూజ్ అనేది చూద్దాం. నడుము లూజ్ వచ్చి మనకి 8. డాట్ కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఏదైతే మనం డాట్ పెడతామో 1 ఇంచ్ ఎక్స్ట్రా దానికోసం అని, అప్పుడు 9. తర్వాత బ్లౌజ్ ఒక పొడుగు పైన నుంచి డాట్ పొడుగు, డాట్ నుంచి భుజం నుంచి డాట్ వరకు పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. 12.5. ఎక్కడంటే అక్కడ తీసుకోవద్దు, మనం డాట్ దగ్గర నుంచే సాగతీయాలి. వేరే వైపు సాగు తీసామనుకో సాగిపోతుంది. అది డాట్ దగ్గర నుంచి చూసుకున్నామనుకో సాగదు. అప్పుడు 12.5. నెక్స్ట్ వచ్చి చంక రౌండ్ ఎంత అనేది చూసుకుందాం. పొడుగు పెట్టుకొని టేప్ను మడతెయ్యాలి. వేసినప్పుడు చంక లెంత్ తెలుస్తుంది మనకి, రౌండ్ కాదు, లెంత్ అనేది తెలవాలి. ఫస్ట్ 4.5 లెంత్ వచ్చి ఎప్పుడైనా సరే మన చెస్ట్ వచ్చి 7.5 వచ్చింది కదా, దాని ప్రకారంగా ఆమ్ వచ్చి 7 వస్తుంది. ఆమ్ రౌండ్ వచ్చి 7 వస్తుంది. చెస్ట్కి ఆమ్కి 1/2 ఇంచు డిఫరెంట్ ఉంటుంది. చెస్ట్ వచ్చి 7.5 వచ్చింది కాబట్టి ఆమ్ వచ్చి 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆఫ్ షోల్డర్. మనము షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. నీట్గా అనుకొని ఒక లైన్ అనేది వేసుకున్నాక నడుము అనేది దానికి వాల్చాలి. నెక్ అనేది కొద్దిగా ఆ లైన్కి అవుట్ కనాలి. అన్నప్పుడు మనకి భుజం చూసుకోవాలి. 4.2 అలాగొస్తుంది. 4 వచ్చి కొద్దిగా ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకో. 4.2 పెట్టుకున్నాక సగభుజం వచ్చి 2.5 ఉంది కదా, 2 ఇంచులు కుట్టుకి అంటే 2.7. ఈ మొత్తం భుజంలోంచి 4.2లోంచి 2.7 సగభుజం తీసేస్తే మిగతాది వచ్చేది మనకి నెక్ విడ్త్ అంటే నెక్ భాగం. తర్వాత వచ్చి నడుము పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది? 4.5, 4.5. సో పైన కుట్టు కింద కుట్టు కలిపి 5 పెట్టేసుకోవాలి. మనం కింద కుట్టు పైన కుట్టు 5. అక్కడి నుంచి అక్కడి వరకు 7.5.